జరుగుతున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు విద్యారంగాన్ని మేము బాగు చేస్తామని బలోపేతం చేస్తామని చెప్పి అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి అనేక హామీలు ఇచ్చింది. దాంట్లో విద్యారంగానికి 15% నిధులు ఇస్తామని, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పేసి, మరి ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్, దాని తర్వాత స్కాలర్షిప్లు బకాయిలను విడుదల చేస్తామని చెప్పి ఇలా అనేక హామీలు ఇచ్చింది. కానీ మొన్న చూసుకున్న రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి కేవలం 7% నిధులు కేటాయించడమే సరికాదు, దాంతో పాటుగానే నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తా అని చెప్పి చేయలేదు. ఇలా మరి ముఖ్యంగా గత 3 సంవత్సరాలుగా 8,000 కోట్ల పైచిలుకులుగా ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను దాంతో పాటుగానే విడుదల చేస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా దాని ప్రస్తావన చేయలేదు. కాబట్టి దీంట్లో భాగంగానే పీడీఎస్సీ పీవైలు గత నెల రోజులుగా అనేక కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ కూడా అనేక దఫాలుగా ఎంఈఓలకు, ఎంఆర్ఓలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా వినతి పత్రాలు ఇచ్చి విద్యారంగానికి కనీసం 30% నిధులు కేటాయించాలని, నిరుద్యోగ వృత్తిని ఇవ్వాలని చెప్పి, మరి ముఖ్యంగా నిరుద్యోగులకు మెగా డిఎస్సీ వేసి వాళ్ళందరినీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఎన్నో నిరసనలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు, ఏమాత్రం కూడా బాధ్యతగా లేని పక్షంలోనే ఈరోజు పీడీఎస్సీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రేపు నిరసనలో భాగంగా రేపు చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ ముట్టడికి విద్యార్థులు, నిరుద్యోగులు అనేక మంది వచ్చి వేలాది మందిగా తరలి వచ్చి ఈ ముట్టడిని విజయవంతం చేయాలని చెప్పి కోరుతాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.